సో ఈ మహానదికి సంబంధించి చూసుకుంటే మహానది పుట్టుక ఎక్కడ జరిగింది అని చెప్పి చూసుకుంటే మనకి సిహావా హిల్స్ అని చెప్పి కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో మనకి ఈ సిహావా హిల్స్ లో మనకి దీని పుట్టుక కనిపిస్తా ఉంది. మహానది పుట్టుక గుర్తుండడానికి మీకు జస్ట్ మీరు మహాశివుని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహా మహా మహానది, శివ శివ సిహావా హిల్స్ నుంచి మనకి మహానది పుట్టిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా మహానది ఎక్కడ పుట్టిందంటే మహాశివుడి దగ్గర పుట్టింది అని చెప్పి చెప్పాలి. రైట్. సో ఈ మహానదికి సంబంధించి చూసుకుంటే మహానది పుట్టుక ఎక్కడ జరిగింది అని చెప్పి చూసుకుంటే మనకి సిహావా హిల్స్ అని చెప్పి కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో మనకి ఈ సిహావా హిల్స్ లో మనకి దీని పుట్టుక కనిపిస్తా ఉంది. మహానది పుట్టుక గుర్తుండడానికి మీకు జస్ట్ మీరు మహాశివుని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహా మహా మహానది, శివ శివ సిహావా హిల్స్ నుంచి మనకి మహానది పుట్టిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా మహానది ఎక్కడ పుట్టిందంటే మహాశివుడి దగ్గర పుట్టింది అని చెప్పి చెప్పాలి. రైట్. సో ఈ మహానదికి సంబంధించి చూసుకుంటే మహానది పుట్టుక ఎక్కడ జరిగింది అని చెప్పి చూసుకుంటే మనకి సిహావా హిల్స్ అని చెప్పి కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో మనకి ఈ సిహావా హిల్స్ లో మనకి దీని పుట్టుక కనిపిస్తా ఉంది. మహానది పుట్టుక గుర్తుండడానికి మీకు జస్ట్ మీరు మహాశివుని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహా మహా మహానది, శివ శివ సిహావా హిల్స్ నుంచి మనకి మహానది పుట్టిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది.